ఎగ్జామ్ స్ట్రెస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. పర్టికులర్గా ఇంతవరకు అస్సలు చదవకుండా ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేద్దాం అనేసి ఇంకా 15-20 డేస్ కూడా లేవు ప్రాపర్ కొన్ని ఎగ్జామ్స్కి అయితే, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వాటికి. సో ముఖ్యంగా ఈ వీడియో ఎవరి మీద అంటే ఫోకస్ చేస్తున్నాను, ఇంతవరకు చదవకుండా ఇంతవరకు టైంపాస్ చేసి కాలేజ్ లైఫ్ బాగా ఎంజాయ్ చేసి స్కూల్ లైఫ్ బాగా ఎంజాయ్ చేసి ఏం చదవకుండా తిరిగేసి ఇంటికి వచ్చేసి భోంచేసి మళ్ళీ ఏదో రకంగా కాలక్షేపం చేసే బ్యాచ్ గురించి. ఇప్పుడు వీళ్ళల్లో కొందరు ఉంటారు పరీక్ష పాస్ అవ్వకపోతే బాగా ఎఫెక్ట్ అయ్యే పర్సన్స్ ఉంటారు, కానీ వాళ్ళ మైండ్ సెట్ అది చదవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించదు. సో వాళ్ళ గురించి మాట్లాడదాం, వాళ్ళ గురించి హైలైట్ చేద్దామని చేస్తున్న వీడియో ఇది. సో మీలాంటి బ్యాచ్ అందరూ ఏం చేస్తారంటే, ఫస్ట్ టాపిక్స్ తీసుకొని 10 minutes 15 minutes పెట్టుకొని చదివి మళ్ళీ కాసేపు గ్యాప్ తీసుకొని, ఈ గ్యాప్లో ఏం చేస్తారంటే కొంచెం స్ట్రెచెస్ అవి చేయండి, వాటర్ అది బాగా తాగండి, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాసేపు 10-15 minutes చదవండి, మళ్ళీ సేమ్ స్ట్రెచెస్ అవి చేసుకొని వాకింగ్ అది చేసుకొని ఏమైనా పనులు మీకు ఏది నచ్చితే అది చేయండి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డే ఎండ్ వరకు ఆర్ వితిన్ 10 hours మీరు ప్లాన్ చేసుకోండి. 10 minutes ప్రతి 10 minutes 15 minutes తర్వాత ప్రాపర్గా ఒక 20 minutes గ్యాప్ తీసుకోండి. చదివిందంతా మళ్ళీ పేపర్ మీద 2-3 times రాయండి, బాగా గుర్తుంటుంది. లేదు పేపర్ మీద లేదని అంటే మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళతో అట్లీస్ట్ అది షేర్ చేయండి, చెప్పుకోండి వాళ్ళకి, కొంచెం ఇంకొంచెం బాగా గుర్తుంటుంది మీకు. లైక్ టీచింగ్ సమ్మన్ అనమాట. లేదంటే నువ్వే రికార్డ్ చేసుకొని నువ్వే విను, ప్రాబ్లం ఏం లేదు. సో ఏదేమైనా సరే చదువు బ్రేక్లుగా ఇవ్వు, ఎందుకంటే ఒకేసారి నువ్వు చదువులోకి వెళ్తున్నావు కాబట్టి ఆ 1 hour 2 hours చదవడం అనేది మన వల్ల కాదు అంత త్వరగాన. సో ఆల్రెడీ టైం కూడా దగ్గరికి వచ్చేస్తుంది, ఇంకా 15 రోజులు కూడా ఉండవు చాలా ఎగ్జామ్స్కి. సో ఫోన్ ఒకటి దూరంగా పెట్టాలంటారు, నేనైతే అలాంటివి నమ్మను. నీకు ఇంట్రెస్ట్ ఉందని అంటే ఫోన్ పక్కన ఉన్నా సరే ప్రాబ్లం ఏం లేదు, డైవర్ట్ అవ్వు. నీకు ఇంట్రెస్ట్ లేదంటే నువ్వు బే ఆఫ్ బెంగాల్లో పడేసినా సరే వెళ్ళి తెచ్చేసుకొని మళ్ళీ చూసేస్తావు నోటిఫికేషన్స్. సో అదేం లేదు, అదే ప్రాబ్లం ఏం లేదు. ఫోన్ దగ్గర పెట్టుకుంటూ దూరం పెట్టుకుంటూ అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు చదవకపోతే ఏమవుతుందో గుర్తుపెట్టుకో అండ్ ట్రై చేయి, ఇంట్రెస్ట్ తెచ్చుకోవడానికి ట్రై చేయి. మరి ఏం చేస్తాం, మరి ఇంకేం లేదు కదా, మనం వేరేగా చేయాల్సింది ఏమి. ఇంకా మిగతా దగ్గరికి వస్తే ఈ కాన్సెప్ట్లు బాగా చదువు, ఈ 10 minutes రాయు, లేదంటే పక్కన వాళ్ళు ఎవరికైనా టీచ్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి చెప్పు, అవతల వాళ్ళు విన్నా వినకపోయినా సరే. అండ్ లేదా నువ్వే వాయిస్ రికార్డింగ్ చేసుకొని ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళు, పాస్ మార్క్ సంపాదించు. అండ్ ఈ ప్రాపర్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా సీరియస్గా ఇది ఫైనల్ పేపర్ అన్నట్టే రాసి అండ్ ఆ పేపర్ సాల్వ్ చేసి వితిన్ టైంలో చేయగలుగుతున్నావా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే కాంపిటేటివ్ అండ్ ప్రాక్టీస్, ఇంకా అందులో ఇంకేం చెప్పేది లేదు. ఇందులో ఆల్రెడీ మీ పేరెంట్స్ రోల్ ఏమి ఉండదు, ఎందుకంటే నువ్వు ఇంతవరకు ఆడుకొని చదవలేదంటే వాళ్ళు నీకు అంత స్ట్రెస్ ఏం చేయలేదు, ఎమోషనల్గా నీకేం స్ట్రెస్ చేయలేదు, ఎవరితో కంపేర్ కూడా చేసి ఉండరు. సో వాళ్ళని బాధపడడం తప్ప, వాళ్ళు బాధపడడం తప్ప నీకైతే ఏం బాధ పెట్టలేదు. అందుకే నువ్వు ఇంతవరకు ఏం పుస్తకాలు అవి తీయలేదు. నువ్వు చూసుకో మీ ఇంట్లో ఫ్యామిలీ కండిషన్స్ అవి, మీ నాన్నగారి దగ్గర సేవింగ్స్ బ్యాంకులోను జోబులో కలిపి ఎంత ఉన్నాయో అండ్ బంగారం ఎంత ఉందో అంతా కలిపి వర్త్ ఒక 20,000 30,000 లేదంటే నువ్వు చదవడం తప్ప నీకు ఇంకో మార్గం లేదు. చదివిన తర్వాత ఉద్యోగం చేస్తావా వ్యాపారం చేస్తావా సెకండరీ, ముందు సర్టిఫికేట్ సంపాదించి. బాయ్.